గైస్ రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. అలాగే ఈరోజు మార్కెట్లో మంచి రికవరీ వచ్చింది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. కొన్ని కంపెనీస్ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసే ఎల్ఎన్టీ కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, హ్యాపీయెస్ట్ మైండ్స్ కానివ్వండి, యాంబర్ ఎంటర్ప్రైజెస్, దీపక్ ఫెర్టిలైజర్స్, ఈ కంపెనీస్ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అవి ఏ విధంగా రిజల్ట్స్ పోస్ట్ చేసాయని, అలాగే మనకి మంచి వాల్యుయేషన్స్లో దగ్గర ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మనం ఎస్టర్డే చెప్పుకున్న 24,500 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని, బట్ మార్నింగ్ అంతా కూడా కొంత పడ్డానికి ట్రై చేసిన ఆఫ్టర్నూన్ మార్కెట్ చాలా మంచి రివర్సల్ అనేది కనిపించింది అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ 11-12 ఆ టైం తర్వాత నుంచి మార్కెట్లో మంచి రికవరీ కనిపించింది. 24,700 మార్నింగ్ అంతా టెస్ట్ చేసింది, ఆ తర్వాత ఫెయిల్ అయింది. 24,600 లెవెల్స్ దాకా వచ్చింది. ఎప్పుడైతే 24,700 బ్రేక్ అయిందో స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనకి మార్కెట్లో కనిపించింది. నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి మోర్ దాన్ 120 పాయింట్స్ అరౌండ్ మనకి పాజిటివ్గా క్లోజింగ్ ఇచ్చింది. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది అనమాట. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందో అక్కడి నుంచి మార్కెట్ ట్రెండ్ మారింది. సో సేమ్ టైప్ ఆఫ్ క్యాండిల్ మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక మళ్ళీ కూడా మనకి 25,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా 25,200 నుంచి 250 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ ఈ బుల్లిష్నెస్ మళ్ళీ కూడా సెల్లర్స్ వచ్చి పుష్ చేస్తే కనుక మళ్ళీ 24,500 సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి రేపటి నిఫ్టీ అనాలిసిస్ మనం చూస్తే కనుక కొంత మనకి గ్యాప్ అప్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఉండి మార్కెట్ కనుక 24,750 పైన మనకి సస్టైన్ అవ్వగలిగితే, ఈరోజు మనకి చూస్తే కనుక 24,830 అరౌండ్గా మనకి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. రేపు కనుక 24,750 నుంచి 800 ఈ రీజన్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మనకి 24,900 అలాగే 25,000 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. కొంత మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ జరిగింది, మనం ఎస్టర్డే కూడా డిస్కస్ చేసాం. 81,000 మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో మంచి ర్యాలీ ఉండొచ్చు అని చెప్పుకున్నాం. ఆఫ్టర్నూన్ మనకి స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సెన్సెక్స్ ఈవెన్ 20 ప్రీమియమ్స్ కూడా 100 దాకా వెళ్ళడం, సో 120, 130, 150 దాకా వెళ్ళడం, 200 ప్రీమియమ్స్ 400 దాకా వెళ్ళడం, సో 400, 500, 600 లెవెల్స్ దాకా కూడా వెళ్ళడం జరిగిందనమాట. సో మంత్లీ ఎక్స్పైరీ సెన్సెక్స్ అయితే ఆఫ్టర్నూన్ చాలా మంచిగా రికవరీ అనేది మార్కెట్లో కనిపించడంతో ప్రీమియమ్స్ చాలా బాగా పెరిగాయి అనమాట. ఈవెన్ మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, మంత్లీ ఎక్స్పైరీ థర్స్డే రోజు, రేపు కాదు ఎల్లుండు. సో ఒకవేళ మార్కెట్లో కొంత పుంజుకుంటే కనుక మళ్ళీ కూడా 24,900, 25,000 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. అలాగే మనం చూస్తే కనుక ఈరోజు చాలా కంపెనీస్ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎల్ఎన్టీ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. ఎల్ఎన్టీ రిజల్ట్స్ పోస్ట్ చేయక ముందే స్టాక్లో మంచి మూమెంట్ కూడా ఈరోజు కనిపించింది అనమాట. స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. సో స్టాక్ ఆల్మోస్ట్ 3,400 నుంచి 3,500 ఒక 100 పాయింట్స్ దాకా కూడా స్టాక్లో మూమెంటం అనేది కనిపించింది అనమాట. సో రిజల్ట్స్ చూస్తే కనుక ఇయర్ ఆన్ ఇయర్ చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో నెట్ ప్రాఫిట్ 29 to 30% అరౌండ్గా ఇంక్రీజ్ అయింది అనమాట. రెవెన్యూ కూడా 15.5% ఇంక్రీజ్ అయింది. ఎబిటా కూడా అరౌండ్ 12.5% ఇంక్రీజ్ అయిందనమాట. మార్జిన్స్ స్లైడ్గా పడ్డాయి, బట్ ఓవరాల్గా మంచిగానే రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. స్టాక్లో కూడా మంచి స్ట్రాంగ్ రివర్సల్ ఈరోజు కనిపించింది గైస్. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి మనకి యాంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా ఈరోజు రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ 44% అప్ అనేది పోస్ట్ చేసింది అనమాట. రెవెన్యూ కూడా 44% పెరిగింది. ఎబిటా కూడా 31% పెరిగింది. మార్జిన్స్ కూడా స్లైడ్గా కొంత డౌన్ ఉన్నా, బట్ ఓవరాల్గా రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. స్టాక్ కూడా స్ట్రాంగ్ రివర్సల్ అనేది కనిపించింది అనమాట. రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత మంచి ర్యాలీ కనిపించింది. చాలామంది ఏదైతే అడుగుతున్నారో యాంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రీవియస్గా మనకి 8,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఆ లెవెల్ ఈ రోజు కూడా టెస్ట్ చేసింది. ఈ బ్రేక్ అయితే ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఇది మనకి యాంబర్ ఎంటర్ప్రైజెస్ అనమాట. చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. ఇది కూడా మిక్స్డ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ అయితే కొంత పాజిటివ్గా చూపించింది. ఎన్ఐ కొంత స్లైడ్ డౌన్ ఉందన్నమాట. ఎన్పిఏ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. నెట్ ఎన్పిఏ కూడా ఓవరాల్గా గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ కూడా బాగానే ఉన్నాయి అనమాట. బట్ ఓవరాల్గా కొంత మిక్స్డ్ రిజల్ట్. ఎన్ఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మాత్రం కొంత ఏదైతే మనకి డౌన్ అనేది చూపించింది అనమాట. మిక్స్డ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది గైస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ట్రెండ్ చూస్తే కనుక ఓవరాల్ ట్రెండ్ స్లైడ్ డౌన్ ట్రెండ్ ఉంది. 110 స్ట్రాంగ్ సపోర్ట్, ఈరోజు స్లైట్ రివర్సల్ అనేది స్టాక్లో కనిపించింది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యాపీయెస్ట్ మైండ్స్. చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు హ్యాపీయెస్ట్ మైండ్స్ స్టాక్ గురించి మల్టిపుల్ టైమ్స్ చెప్పమని. ఈరోజు మనకి క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ 67% పెరిగింది. రెవెన్యూ కూడా చాలా బాగా పెరిగింది. ఎబిటా కూడా పాజిటివ్గానే పోస్ట్ చేసింది. ఈవెన్ మార్జిన్స్ కూడా బాగున్నాయి అనమాట. ఓవరాల్గా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. స్టాక్ ఆల్మోస్ట్ ఈరోజు చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 5% దాకా పెరిగి ప్రీవియస్ 645 నుంచి 650 ప్రీవియస్ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ స్టాక్ అయితే కనుక చాలామంది మేము హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, హోల్డ్ చేస్తామని చెప్పి
చెప్తున్నారన్నమాట. సో టైం పడుతుంది, కంపెనీ అయితే మంచి కంపెనీ. సో లాంగ్ రన్లో కనుక రికవరీ అనేది ఉండే ఛాన్స్ అనమాట. యావరేజెస్ కూడా అడుగుతున్నారన్నమాట, ఈవెన్ టెలిగ్రామ్లో కూడా అడిగారు. 650 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు, యావరేజ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వన్ వస్తారు మనకి సో దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా ఈరోజు మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే ఇంకా నెట్ ప్రాఫిట్ 24% పెరిగింది, రెవెన్యూ కూడా చాలా బాగా పెరిగింది అనమాట. ఎబిటా కూడా సో 10% పాజిటివ్గా పోస్ట్ చేసింది, మార్జిన్స్ కూడా సో స్లైట్గా కొంత పడినా బట్ ఓవరాల్గా సో మంచి రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ పోస్ట్ చేసింది అనమాట. దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది గైస్. సో స్టాక్లో కూడా ఓవరాల్ పాజిటివ్ ట్రెండ్ ఉంది. 1600 మనకి ఏదైతే రెసిస్టెన్స్ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఏదైతే ఇది బ్రేక్ అయితే కనుక సో ఏదైతే 1650 అరౌండ్ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్గా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి అనమాట. సో ఇవన్నమాట కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ పోస్ట్ చేసినవి. అలాగే ఇంకొన్ని కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం, ఏవైతే సో మంచి బాటమ్ లెవెల్స్ దగ్గర ఉండి మంచి వాల్యుయేషన్స్లో స్టిల్ ట్రేడ్ అవుతున్నాయో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి టీసీఎస్. సో టీసీఎస్ అయితే కనుక సో మంచి ఫాల్లో దొరుకుతుంది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ అయితే కనుక సో మంచి లెవెల్స్ అరౌండ్గా మనకి దొరుకుతుంది గైస్. సో 3000 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. ఈవెన్ రిలయన్స్ కూడా సో మంచి ఫాల్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 1550 రూపీస్ స్టాక్ కాస్త మంచిగా ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు ఆ 1380 నుంచి 1400 అయితే సపోర్ట్ రీజన్, ఆ రీజన్ దగ్గర స్లైట్ రివర్సల్ కూడా వచ్చింది అనమాట. మార్కెట్లో రివర్సల్ రావడంతో సో ఈ పర్టికులర్ రిలయన్స్లో కూడా మంచి రివర్సల్ వచ్చింది. సో 2 డిప్స్లో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. ఈ 2 డిప్స్ అనేది మనం 1400 లెవెల్, అలాగే 1200 నుంచి 1250 కూడా మంచి లెవెల్స్ గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్. స్టాక్ అయితే కొంత ఏదైతే హై లెవెల్స్ దగ్గర ఉన్నా సరే స్టిల్ మంచి వాల్యూస్లో ట్రేడ్ అవుతుంది. సో కన్సిస్టెంట్గా మనకి గ్రో అనేది అవుతుంది గైస్. సో లాంగ్ రన్లో ఉంటే కనుక ఇది కూడా చాలా మంచి కంపెనీ అనమాట. ప్రజెంట్ కూడా ట్రెండ్ ఓవరాల్గా స్లోగా అప్ సైడ్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది, స్టిల్ మనకి మంచి వాల్యూషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. అలాగే పిఎఫ్సి కూడా సో మంచి వాల్యూషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టిల్ మనకి స్టాక్ పిఈ అరౌండ్గా 5 దగ్గర ఉందన్నమాట. సో రీసెంట్ టైమ్స్లో 550, 570 లెవెల్స్ దగ్గర నుంచి ప్రజెంట్ 400 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో స్లైట్ డివిడెండ్ కూడా మనకి ఇస్తుంది అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకోండి, ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్ మనకి ఈ స్టాక్ కూడా లాంగ్ రన్లో మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ అనమాట. ఈవెన్ ఎల్టీ ఫుడ్స్ ప్రజెంట్ అయితే కనుక హై లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది, బట్ స్టిల్ మనకి మంచి వాల్యూషన్స్ దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో లాంగ్ రన్లో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 100 రూపీస్ దగ్గర నుంచి కూడా చాలా బాగా పెరిగింది. స్టిల్ లాంగ్ రన్లో ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో డిప్స్లో యాడ్ చేసుకుని 1 to 2 డిప్స్ మనకి ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్ అప్ టు 350 లెవెల్స్ దాకా యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎల్టీ ఫుడ్స్ మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ అనేది చేస్తాం అనమాట. ఈవెన్ దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా సో స్టిల్ మనకి అండర్ వాల్యూషన్స్లోనే ట్రేడ్ అవుతుంది, బట్ కొంత ఇది మనకి ఏంటి అంటే కనుక సో సీజనల్ స్టాక్. సో బట్ ఈ ప్రజెంట్ అయితే కొంత బాగా పెరిగింది. బెటర్ వెయిట్ చేయండి. 1250, 1300 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట దీపక్ ఫెర్టిలైజర్స్కి. సో ఇవన్నీ కూడా మనకి కొంత మంచి వాల్యూషన్స్లో స్టిల్ ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అనమాట. ఒకవేళ కాన్సన్ట్రేట్ చేస్తే చేయొచ్చు. సో టీసీఎస్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ కానివ్వండి, పిఎఫ్సి కానివ్వండి, ఎల్టీ ఫుడ్స్ కానివ్వండి, దీపక్ ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఇవన్నీ స్టిల్ మనకి మంచి వాల్యూషన్స్కి అరౌండ్ 20-25 పీ దగ్గర అరౌండ్గా బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. లాంగ్ రన్ చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్స్ గైస్. అలాగే మనకి సో ఏవైతే చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేశాయి కదా, సో ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.